రుద్రంగి మండలంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో 60 సీట్లు కలిగి ఉన్నాయని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వసతి గృహ సంక్షేమాధికారి రవీంద్ర స్వామి కోరారు. ఈ సందర్భంగా వసతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో 60 సీట్లు కలిగి ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బాలుర విద్యార్థులు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు బాలుర వసతి గృహంలో ఉండవచ్చని తెలిపారు. ఇటీ వసతి గృహంలో స్టడీ మెటీరియల్స్ నుంచి తినే ఆహారం వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు. అలాగే విద్యార్థులు చదువుకోవడానికి, ఆడుకోవడానికి, పడుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వసతి గృహంలో ఉన్నాయని రుద్రంగి మండలంలోని చుట్టుపక్కల గల ఎస్సీ ఎస్టీ బాలుర విద్యార్థులు ఇటీ వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రుద్రంగి మండల గ్రామాలలోని ప్రజలందరికీ నమస్కారములు. నేను రుద్రంగి మండలంలో గల ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం యొక్క వార్డెన్ సంరక్షణ అధికారిని. తమరికి మనవి చేయనిది ఏమనగా ఈ హాస్టల్లో 60 వరకు ఖాళీలు ఉన్నవి. ఈ మండల రుద్రంగి ప్రాపర్ వాళ్ళు తప్ప మిగతా గ్రామాల ప్రజలందరూ, మండల గ్రామాలే కానీ మండల చుట్టుపక్కల గ్రామాలనే కానీ వేరే మండలాలైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి ఏది 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలో ఓన్లీ బాలురు మాత్రమే, బాలికలకు లేదు, బాలురకు మాత్రమే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మా వసతి గృహంలో లభ్యమయ్యే దరఖాస్తు ఫారం తీసుకొని కన్సర్న్ హెడ్ మాస్టర్ ద్వారా ఫుల్ఫిల్ తీసేసుకొని అంటే డిబ్బింగ్ తీసుకొని మాకు అప్లై చేస్తే మేము వాళ్ళకు వసతి గృహంలో సీట్లు కేటాయించగలము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓబీసీ, పిహెచ్సి, తర్వాత హెచ్సి అంటే హరిజన్ క్రిస్టియన్స్ హరిజన కులాల నుండి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకు కూడా ఒక 12 సీట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయగలని కోరుచున్నాము. ఈ హాస్టల్లో చాలా ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా మెను పాటించబడును. అంటే ప్రతిరోజు ఉదయం రాగి జావా ఇవ్వబడును. తర్వాత మధ్యాహ్న భోజనం ఉదయం ఒకరోజు ఉప్మా రవ్వ, ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహోర, ఒకరోజు స్వీటు, ఈ రకమైన వివిధ రకాలైన టిఫిన్లు పొద్దున 7:30, 8:30 మధ్యలో పెట్టబడును. మధ్యాహ్న భోజనం మాత్రము కన్సర్న్ స్కూల్లో అంటే ఏ పాఠశాలలో అయితే చదువుతుంటారో ఆ పాఠశాలలో మాత్రమే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఒకవేళ మా పాఠశాలలో సెలవు ఉన్న రోజున మాత్రము పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఇక్కడే ఉంటుంది వసతి గృహమే. తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ప్రతి విద్యార్థికి రోజుకొక రకంగా అంటే ఒకరోజు పల్లి పట్టీలు, ఒకరోజు బిస్కెట్ ప్యాకెట్, ఒకరోజు సేమియా స్వీటు, ఒకరోజు ఇట్లా రకరకాలైన బఠానీ కానీ, శనగలు కానీ, బొబ్బెళ్ళు కానీ, గుడాలు లైట్గా స్నాక్స్ రూపంలో ఇవ్వబడుతుంది. తర్వాత సాయంత్రం ఈవినింగ్ చారు, పప్పు, ఏదైనా ఒక రకమైన కాయగూర అంటే ఆకుకూర కావచ్చు, టమాటా కావచ్చు, ఆలుగడ్డ కావచ్చు, మనకి ఇక్కడ లభ్యమైనటువంటి కాయగూరలతో పాటు భోజనం పెట్టబడును. అందులో మజ్జిగ అంటే చల్ల కూడా ఇవ్వబడుతుంది. తర్వాత ప్రతి ఆదివారం నాడు ఉదయం ఇడ్లీ పెట్టబడుతుంది. ఇడ్లీ, చట్నీ, సాంబార్ టిఫిన్గా. మధ్యాహ్నము బగారా చికెన్, ఒక్కొక్క విద్యార్థికి బగారా చికెన్ 100 గ్రాముల చొప్పున చికెన్ ఇవ్వబడుతుంది. మళ్ళీ సాయంత్రం యాస్టీస్ స్నాక్స్ ఉంటాయి, పల్లిపట్టి కానీ ఏదో ఒకటి ఆ రోజు ఉన్నది ప్రకారంగా. తర్వాత ఈవినింగ్ భోజనం సేమ్ కాయగూరలతో ఇవ్వబడుతుంది. తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి విద్యార్థికి జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి బెడ్షీటు, కార్పెటు, బ్లాంకెటు, స్వెటర్స్, నోట్బుక్స్, చెప్పల్స్, తర్వాత 2 రకాల షూస్ అంటే స్కూల్ షూస్, తర్వాత గేమ్స్ స్పోర్ట్స్ షూస్, తర్వాత స్టడీ మెటీరియల్ 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి 7th క్లాస్ స్టడీ మెటీరియల్ అంటే ఆల్ ఇన్ వన్ లాంటివి, మాపడి లాంటివి, పెన్సిల్స్, చాక్ మార్లు, కంపాక్స్ బాక్సులు, తర్వాత ఇలాంటివి మొత్తం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కటి ఫీజులు అనేటివి ఏమి ఉండవు, ఫ్రీ, పూర్తిగా అన్నీ ఉచితం. గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి అన్నీ ఉచితంగానే లభ్యమవుతుంది. కాకపోతే హాస్టల్ నిబంధనలు చెందిందంటే హాస్టల్కు మీ గ్రామాలకు 5 కిలోమీటర్ల దూరం ఉండవలసి వస్తుంది, డిస్టెన్స్ పాటించవలసి వస్తుంది. తర్వాత ఏంటంటే ప్రతి విద్యార్థి దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తర్వాత కులం జిరాక్స్ కాపీ, తర్వాత ఒకటి ఏంటంటే మన 3 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ తల్లిదండ్రుల యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం ఈ సంవత్సరం
ఈ 3 ఆధార్ అనేది అప్పటికి దరఖాస్తు ఫారంతో పాటు జత చేయవలసి ఉంటుంది. సీటు పూర్తిగా ఉచితము. ఎవరికి కూడా దరఖాస్తు ఫారం కూడా ఉచితంగానే ఇవ్వబడుతుంది. ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ING న్యూస్.